గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 75వ ఘట్టం దాటి 76లో ప్రవేశించబోతోంది. పిల్లలందరికీ కూడా సంస్కారాన్ని, సంప్రదాయాన్ని, మన పురాణాల పట్ల ఒక ప్రత్యేకమైన అవగాహనని కలిగించి ప్రాచీనమైన విధానంలో ఎంత గొప్పతనం ఉందో దాన్ని తెలియచేయాలి అనే అభిప్రాయంతో పంపిన తల్లిదండ్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఒక విషయాన్ని 2-3 మార్లు అనుకుంటూ ఉన్నప్పుడే అది బుద్ధిలో నిలబడే అవకాశం ఉంటుంది. అప్పుడెప్పుడో ఒకసారి అనుకున్నాం అని అనుకుంటే మళ్ళీ కొంతకాలానికి దాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అంచేతనే వ్యాస భగవానుడు 4 మార్లు సంవత్సరంలో వ్యాస పూజని చేయాలనే ఒక నిర్ణయాన్ని చేయించాడు. అంటే వ్యక్తికి ఏదైనా ఒక కొత్త విషయం తెలిస్తే 3 నెలల పాటు మాత్రమే గుర్తుంచుకోగలడు అని అర్థం. అలా సంవత్సరంలో 4 మార్లు కానీ ఆ విషయాన్ని అనుకోగలిగితే అనుకుంటే అప్పుడు బుద్ధిలో స్థిరమైపోతుందని. అలాంటి ఆలోచన కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఆ మహానుభావుని అనుగ్రహం కారణంగా దీన్ని అలా వ్యాప్తి చేస్తున్నందుకు మనం నిజంగా ఎంతెంతో ఆనందంతో సాష్టాంగాల్ని సమర్పించాలి దైవానికి. ద్వైపాయనుండ ధర్మబుద్ధి పోనీ నాయన బ్రహ్మాండంగా ఋత్విజుడు అన్ని యాగాలు, యజ్ఞాలు, వాటిని వీటిని అన్నింటినీ చేయగలిగినటువంటి వాడు అని అనుకుంటావా? వ్యాసుడి కంటే గొప్పాడా అన్నాడు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. సంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేటటువంటి వంశం ఏదుందో ఆ వంశంలో వాడైనటువంటి వ్యాసుని ప్రశంసిస్తున్నాడు వీడు. లోకంలో తిట్టేవాడు అందరినీ తిడతాడు, కానీ తిట్టే వాళ్ళలో గొప్ప వాళ్ళని గమనించుకుంటున్నాడు శిష్యుపాలుడు. చిత్రం ఏంటంటే ఈ వ్యాసుడు కృష్ణుణ్ణి గౌరవిస్తాడు, ఆ వసుదేవుడు కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు, వాళ్ళని తిడుతున్నాడు వీడి శిష్యుపాలుడు. ఎంత ఆశ్చర్యం ఇది! సరిపోయింది. పోని ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుడు నుండన్. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళు కూడా కృష్ణుని చాలా గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళకంటే గొప్పవాడా అన్నాడు. వాళ్ళు కృష్ణుడిని గౌరవిస్తూ ఉంటే ఆ కృష్ణుడు గొప్పవాడు కాదు అంటున్నాడంటే ఏమైనా బుద్ధి ఉందా వీడికి? ఆలోచించి చూడండి. భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే మనల్లో ఏ విధమైనటువంటి కుల విద్వేషము లేకుండా ఉండేలా, నీది ఆ కులం నాది ఈ కులం అని కొట్టుకు సావకుండా ఉండేలా భగవంతుడు అన్ని కులాల్లోనూ తాను అలా పుట్టాడు. రామచంద్రమూర్తి క్షత్రియ కులంలో పుట్టాడు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షత్రియ కులంలో పుట్టినటువంటి వాడే. ఇక్కడ ఈయన దశార్హ కులంలో పుట్టాడంటే యాదవుల కుటుంబంలో పుట్టాడు. ఆ రోజుల్లో యాదవులందరికీ కూడా ఆవులని పెంచుతూ వాటి నుంచి వచ్చేటటువంటి పాలని పెరుగు నేతిగా చేస్తూ వాటిని అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుకునే వృత్తిని చేస్తూ ఉండేవారు. ఆ వృత్తిని చేస్తున్న కారణంగా ఆ వంశంలో పుట్టినటువంటి కారణంగా తిట్టవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మిగిలినటువంటి అన్ని విషయాల్లోనూ గొప్పదనం ఆయనకి కలిగి ఉన్నప్పుడు ఆయన్ని గౌరవించాలి తప్ప మరోలా చేయడం సరైన కాదు. అంచేత వీడు అంటున్నాడు, పూజ్యులైన వారి పూజింపనల్లకన్. పూజ్యులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ కనిపిస్తూ ఉంటే వాళ్ళని కాదని భీష్మ పనుపు చేసి బేలవీతి. భీష్ముని మాట విని ఇలా అయ్యావని. ఓ చిత్రం ఉంది ఇక్కడ. ఏ శిశుపాలుడు ఉన్నాడో వాడు ఏ విధమైన రాజు కాడు నిజానికి. కేవలం రాజుగా ప్రతిష్ఠించారు కొన్నాళ్ళు నువ్వు రాజరికాన్ని చెయ్యి అని. ఆ శిశుపాలుడు ఏ రాజ్యం తనదో గుర్తుపట్టలేడు, ఎప్పుడూ ఆ రాజ్యానికి వెళ్ళింది లేదు. పోనీ ఆ రాజుకి ఎవరైనా సేనాధిపతులు మంత్రులు ఎవరైనా ఉన్నారేమో వాడికే తెలియదు.
ఎప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళనటువంటి వాడు రాజు అని ఎలా అంటాం? అలాంటి వాడు ఇష్టం మాట్లాడుతున్నాడు. అంటే ఎంత ఏ విషయాన్ని గమనించాలనే విషయం బాగా ఆలోచిస్తే, దాశార్హ అనే ఈ నామం ద్వారా తెలిసేది ఏంటంటే, తిట్టడమే అలవాటుగా ఉన్న నోరు కలిగిన వాడికి ఆ తిట్టి ఏం తిడుతున్నాడో తిట్టేస్తాడు. ఆ తిట్లలోనే గొప్పదనం ఉంటూ ఉంటుంది. అంచేత మనం మౌనంగా ఉండి పరిశీలించగలిగినట్లయితే, గలుగుతూ ఉన్నట్లయితే, ఆ తిట్టేవాడి యొక్క ఇంకా తక్కువదనం మనకు తెలుస్తుంది. ఎవరెవరిని వాడు తిడుతున్నాడో, ఎవరెవరిని గొప్పగా పొగుడుతున్నాడో, ఆ పొగడబడే వాళ్ళంతా కృష్ణుని పూజిస్తున్నారు, వీడు మాత్రం కృష్ణుని తిడుతున్నాడు. ఆలోచించి చూడండి. అది ఇక్కడ విశేషం. దాశార్హ ఆ పేరు కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అంతటి ఉత్తమ గుణాలు కలిగి దశార్హ వంశంలో పుట్టినటువంటి వాడు దాశార్హుడు. కాబట్టి ఈ కులం ఆ కులం, ఆ కులంలో ఈ కులంలో అని అనుకోకూడదు. నిజమైనటువంటి కుల విద్వేష విధానం లేనిది ఏదంటే ఆ కాలం. ఇప్పటికీ మనం కులాలు లేవు అంటుంటాం. కులాల కోసమే కొట్టుకుంటూ ఉంటాం. ఆ రోజుల్ని, ఆ పూర్వపు ఇతిహాస పురాణ కాలాన్ని కానీ జాగ్రత్తగా పరిశీలించుకుంటే కుల విద్వేషం అనేది ఏమాత్రం ఉండనే ఉండదు. ఈ స్ఫూర్తితో మీరు 41 నుంచి 60వ శ్లోకం వరకు ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థాననో ధ్రువః పరద్విక్ పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజః ఋతుః సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహః ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తార స్థావర స్థారు ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్న సవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమక్షామ సమీరణః యజ్ఞయజ్ఞో మహేజస్య క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుగధ సుహృద్ మనోహరో జిత క్రోధో వీరబాహుర్విధారణః స్వాపన స్వవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భోధనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాతా కృతరక్షణః గభస్తినేమిః సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతనః శరీరభూత హృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః సోమపో మృతపః సోమ పురుజిత్ పురుషోత్తమః వినయోజయ సత్యసంధో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోన్నతః అజో మహార స్వాభావ్యో జితా మిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్య ధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపద త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో కబీరో గహనో గుప్తశ్చక్రధరాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంఘర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః వశిష్ఠోత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమః వశిష్ఠోత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమః. ఇందాక కశ్యపుడు చదువుకున్నాం. కశ్యపోత్రి భరద్వాజ అనే పాఠం ఉంది. వశిష్ఠోత్రి ఏదైనా సరే మొత్తానికి ఏనమండుగురు. కశ్యపుడు అయిపోయాడు. ఇప్పుడు అత్రి మహర్షి. అత్రిహి పూర్వం రోజుల్లో వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా పేరులో కూడా విశేషం ఉండేది. కశ్యపుడిని ఎలా అయితే పశ్యకుడిని చదువుకున్నామో
అలాగే ఇక్కడ కూడా అత్రి మహర్షిలో గొప్పదనం ఉంది. ఏమిటి? ఆ త్రిహి. లోకంలో 3 గుణాలు ఉంటాయి. సత్వ రజస్ తమ గుణాలు. సత్వగుణం అంటే మౌనంగా ఉండడం, నిదానంగా ఉండడం, దేనికైనా సర్దుకుపోతూ ఉండే గుణం కలిగి ఉంటూ ఉండడం. సహజంగా ఇంట్లో అప్ప చెల్లెలు, అన్న తమ్ముడు ఉన్నట్టయితే అన్న కొద్ది మెత్తగా ఉంటాడు, సర్దుకుపోతూ ఉంటాడు. తమ్ముడు మాత్రం సర్దుకుపోడు, ఇప్పుడు చురుగ్గా ఉంటాడు, కాదంటుంటాడు. అక్క నిదానంగా ఉంటూ ఉంటుంది, చెల్లెలు మాత్రం సర్దుకుపోతూ ఉండదు, తొందరతనం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలా సర్దుకుపోయే తనం ఏదైతే ఉంటుందో అది సత్వగుణం. వాడి పాపాన వాడు పోతాడులే, పోలే అర్థమవుతలే ముందు నాటికి. రెండవది రజోగుణం. రజోగుణం అంటే అకస్మాత్తుగా కోపం వచ్చేయడం. పెద్దగా కోపం వచ్చిన తర్వాత నోటి నిండుగా అనవలసిన మాటలన్నీ అనేసాక అంతా అయిపోయాక ఎందుకు ఇలా తిట్టాను అని అనుకోవడం రజోగుణం. ఒక్కటే గుర్తుంచుకోండి పిల్లలారా, కోపాన్ని ఎంతగా మీరు అదుపు చేసుకోగలిగితే అంత ఎదగగలుగుతారు. కోపాన్ని ఎంత బాగా పెంచుకోగలిగినట్లయితే, పెంచుకుంటూ ఉంటే అంతగానో జీవితంలో నష్టపోతారు. ఉదాహరణకి ఓ బాణాన్ని గట్టిగా వేసి కొట్టాడనుకోండి యోధుడు, బాణం విడిచేసిన తర్వాత అరెరే అనవసరంగా కొట్టాం అని అనుకుంటే వెళ్ళిపోయిన బాణం అవతల వ్యక్తికి తగులుతుంది. తగిలా వ్యక్తి మన మీద శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు, వీడు చేస్తాడా అని. అంచేత బాణాన్ని విడవడానికి ముందే ఆలోచన చేసి బాణాన్ని విడవాలి తప్ప అవతల వాడిని తిట్టేసిన తర్వాత అయ్యో నేను తప్పు చేశాను అని అనుకునే ప్రయోజనం లేదు. అది రజోగుణం. మూడవది తమోగుణం. ఏమైనా సరే ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అని అనుకునే లక్షణం అది తమోగుణం. కొంతమందిలో ఇది బాగా ఎక్కువగా ఉంటుంది. నన్ను అలా చేస్తాడా, వాడి పని పెడతాను, అది ప్రతీకార దృష్టి కలిగి ఉంటుంది. ఆ ప్రతీకార దృష్టి కలిగితే మనం తాత్కాలికంగా ఆ వ్యక్తి మీద ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లయితే వాడు ఊరుకోడుగా. మళ్ళీ వాడు అవకాశం మనకి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసి ఆ చూసిన సందర్భంలో మనం వాడి మీద ఎంత పగని తీర్చుకున్నామో అంతకి మించినటువంటి పగతో మన మీదకి దాడి చేసే అవకాశం వస్తుంది. ఎవరినైనా సరే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్టయితే రోజు రోజంతా వాడి గురించే ఆలోచిస్తూ ఉంటాం. మనం ఈవేళ వాడి మీద దాడి చేసాం, వాడి మళ్ళీ ఎలా దాడి చేస్తాడో, ఏం అవమానం పాలవుతామో, లేక ఎంతమందితో వస్తాడో, ఇదే ఆలోచన ఉంటుంది. అలా లేకుండా సత్వగుణంతోనే ఉన్నామని అనుకుందాం, ఎంత ప్రశాంతంగా మన మనసు ఉంటుంది. చక్కగా ఉన్నటువంటి ఓ నదిలో, అంటే ఏమాత్రం కదలిక లేనటువంటి నది ఉంటే, అంటే కదలిక లేకుండా నది ఉండదు కదా అని కాదు, నది కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతుంటే దాని మీద రాయేస్తే ఇబ్బంది ఏం కాదు. చక్కనైనటువంటి చెరువు ఉంది, చెరువులో మీరు రాయి వేస్తే అలా 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 వచ్చినటువంటి ఈ విధమైన అలలు ఒడిదాకా వస్తాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైనా ఎవరైనా అనకూడని మాట ఒకటి మనని కానీ అన్నట్టయితే ఆ రోజంతా కూడా మనకి ఏదో బాధగానే ఉంటూ ఉంటుంది. మనమన్నా అవతలి వాడు ప్రతీకార బుద్ధితో కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా చంపవలసిందే అనుకునే స్థాయికి వెళితే దాన్ని తమోగుణము అంటారు. ఈ సత్వ రజహ తమోగుణాలు మూటికి అతీతుడైన వాడు అత్రిహి. మామూలు వాడు కదా ఆయన, ఈ మూటికంటే అతీతుడు. అంచేత ఆయన ఏం చేశారంటే కేవలం దేవుడు, భజన, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవేం కాకుండా తన భార్యతో కలిసి 12 సంవత్సరాల పాటు అసలు వర్షం అనేది లోకానికి ఎవరికీ లేకపోతుంటే, పంటలన్నీ ఎండిపోతే, జీవజాలానికి అంటే ఉండేటటువంటి ఏ ప్రాణికి కూడా నీళ్లు లేకుండా ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశంలో కూర్చుని ఆ వరుణదేవుడి గురించి ఇద్దరు ప్రత్యక్షంగా తపస్సుని ప్రారంభించారు. వర్షాన్ని ఇచ్చేవాడు వరుణుడు, ఆ వరుణుడి గురించి తపస్సును చేశారు. అంటే మహర్షులు అనేవాళ్ళు ఏం చేస్తుండేవారు అని అడిగితే గడ్డాలు పెంచుకుని, మీసాలు పెంచుకుని, బ్రహ్మాండమైనటువంటి నారబట్టలు కట్టుకుని చక్కగా భోజనాన్ని చేస్తూ పడుకుని నిద్రపోతూ లేచేవాళ్ళు కాదు. వాళ్ళు ఇలాంటి లోకంలో ఏదైనా ఒక కష్టం, ఉపద్రవం కలిగితే ప్రజలందరికీ క్షేమం కలగాలనే అభిప్రాయంతో
వాళ్ళు ఇలాగా బహిరంగ ప్రదేశంలో కూర్చుని ఆ వరుణదేవుణ్ణి ఇక్కడ స్వయంగా ఆహ్వానిస్తూ, ఇలా మాకు ఏ విధమైన వర్షము లేకుండా చేస్తే మేము ఎలా భోజనాన్ని చేయగలుగుతాం, చెట్లు ఎండిపోతున్నాయి, పుట్టలు ఎండిపోతున్నాయి, పశువులు పక్షులు అన్నీ కూడా చచ్చిపోతున్నాయి, ఇలా కాకుండా ఉండేలా చేయవలసిందని 12 సంవత్సరాల పాటు ప్రార్థించారు వాళ్ళు. 1, 2 కాదు. మహర్షులు అంత గొప్పవాళ్ళు. అప్పుడు విపరీతమైన దిమ్మరించి వర్షం కురిసింది. మనం అనుకుంటున్నాం ఆ రోజుల్లోనే ఉందని. కాదు, ఇతిహాస పురాణాలు ఏం చెప్తాయో తెలిసినా రాబోయే కాలంలో మీకు కూడా ఇలా వర్షాలు లేక దుఃఖిస్తారా, కాబట్టి ఈ విధమైన జపాన్ని చేయండి, ఆ మహానుభావుడైనటువంటి లోకలోకేశుణ్ణి నిరంతరం ప్రార్థిస్తూ ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి అని సూచిస్తున్నారు. బాగా ఆలోచించి చూడండి. మళ్ళీ మనం వర్షాలు లేక విపరీతమైన ఇబ్బందికి గురి అయి తీరుతాం అని మనం ఏమర్థం లేదు. ఇవన్నీ పుకిటి పురాణాలు, చింతకాయ పచ్చడి అని అనుకోకండి. ఆ రోజున తెలుస్తుంది. దెబ్బ తగలడానికి ముందు ఆ ఎత్తు తక్కువగా ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తలని వంచాలి. దెబ్బ తగిలిన తర్వాత ఔషధాలు వాడడం కాదు. అంచేత దీన్ని గమనించుకుని అలా ఉండాలి. ఈ అత్రి తన భార్య అయినటువంటి అనసూయతో కలిసి అద్భుతంగా తపస్సు చేస్తే బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసింది. అంచేత మహర్షులైనటువంటి వాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళు కేవలం వాళ్ళ జపం, వాళ్ళ తపస్సు, వాళ్ళ విధానం, వాళ్ళ ప్రవర్తన మాత్రమే చేసుకుంటూ మొత్తం వచ్చే పుణ్యం, శక్తి, మోక్షం అంతా వాళ్ళకి వాళ్ళే ఆర్జించుకోవాలని ఎప్పుడు అనుకోవాలి. తాము సంపాదించినటువంటి ఆ తపశ్శక్తి మొత్తం లోకంలో ఉండే అందరికీ ఉపయోగపడాలి అనేటటువంటి విశాలమైన అభిప్రాయంతో చేసినటువంటి వాడు. అందులో 2వ ఆయన కశ్యపోత్రి భరద్వాజ, ఈయన అత్రి మహర్షి. ఈయన పేరు అత్రి అంటే సత్వరజస్తమో గుణాలకి అతీతంగా ఉండేవాడు అనుకున్నాం. ఆయన భార్య పేరు అనసూయ. లోకంలో అందరూ నష్టపోయేది దేనివల్ల అంటే అసూయ. ఇదిగో అనసూయ, ఆవిడ పేరు అసూయ లేనటువంటి ఆవిడ. ఎంత గొప్ప పేరో చూడండి. ఈ స్ఫూర్తితో మీరు 41 నుంచి 60వ శ్లోకం వరకు ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థాననో ధ్రువః పరద్విక్ పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజః ఋతుః సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహః ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తార స్థావర స్థారు ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్న సవిష్ఠో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమక్షామ సమీరణః యజ్ఞయజ్ఞో మహేజశ్చ కృతః సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సుహృత సుముఖ సూక్ష్మ సుఘోష సుగధ సుహృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విధారణః స్వాపన స్వవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భోధనేశ్వరః ధర్మకృద్ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతరక్షణః గభస్తినేమిః సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతనః శరీరభూత హృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః సోమపో మృతపః సోమ పురుజిత్ పురుషోత్తమః వినయోజయ సత్యసంధో దాసారః శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోదకః అజో మహార స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్య ధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో
त्रिपदस्त्रिससाध्यक्षो महाशृङ्गकृतान्तकृत् महावराहो गोविन्दः सुषेण कनकाङ्गदी गुह्यो कबीरो गहनो गुप्तश्चक्रधराधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्घर्षणोच्युतः वरुणो वारुणो वृक्ष पुष्कराक्षो महामनाः. చూశారు కదండి. ఇదే స్ఫూర్తితో శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక మీ అందరి చేత చూడబడుతూ ఉండాలని, ఆ దేవదేవుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతూ ఉండాలని 76వ భాగం దాటి 77లో అడుగు పెట్టబోతోంది. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక వెళ్ళడానికి కారణం దేవదేవుని అనుగ్రహంతో పాటు మీ అందరి ఆదరాభిమానాలే అనే యథార్థాన్ని మరోమారు ప్రకటిస్తూ ఆయనకు సాష్టాంగాన్ని సమర్పిస్తూ ఓం నమో వెంకటేశాయ.